హలో అండి. ఈరోజు నా ఛానల్లో చాలా ఈజీగా చేసుకునేటటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు. కొంతమంది క్యారెట్ తీసుకోరు, క్యారెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా బాండీ పెట్టుకుని నూనె వేడైన తర్వాత 2 ఎగ్స్ని బాగా చిన్న ముక్కల కింద కొట్టుకోవాలండి. అంటే మనం ఎగ్ ఫ్రై చేయడానికి ఎలా అయితే చేస్తామో అలా చేసుకోవాలి. నేను తీసుకున్నటువంటిది ఒక 100 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. దానికి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఇంకా కావాలంటే ఇంకో ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎగ్ ఫ్లేవర్ ఎక్కువైనా కానీ బాగోదండి. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఎగ్స్ని కొట్టి దాంట్లో వేయాలి. వేసిన వెంటనే మనం కదపకూడదండి. కింద కొద్దిగా మనకి ఆమ్లెట్ కాలినటువంటి కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అలాగే పైన ఉన్నటువంటి ఎల్లో యొక్కను కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. లేదంటే వైట్ ఎల్లో అనేది సెపరేట్ అయిపోతుంది. అలా వైట్ ఎల్లో సెపరేట్ అయిపోతే మనకి ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్టీగా రాదు. చూడండి, నేను ఎలా అయితే స్ప్రెడ్ చేశాను మీరు కూడా అలాగే స్ప్రెడ్ చేయండి. మనకి ఇప్పుడు కింద ఆమ్లెట్ కాలినటువంటి కలర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కల కింద మనం అక్కడ యూజ్ చేసినటువంటి స్పాచులాతో కట్ చేసుకోవాలండి. ఎగ్స్ వేసిన వెంటనే ముందే దాన్ని స్ప్రెడ్ చేస్తే కనుక, దాన్ని టర్న్ చేస్తే కనుక ఎగ్స్ అనేవి చాలా చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి. అప్పుడు మనకి ఫ్రైడ్ రైస్లో ఎగ్ అనేది సరిగ్గా కనిపించదు. నేను చేసే ఈ రెసిపీ అయితే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే బ్యాచిలర్స్ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు మనకి ఏదైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ ఎగ్ ఫ్రైకి నేను కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా కారం వేస్తానండి. కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయాలి. ఈ గరం మసాలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్కి పడుతుంది. ఎగ్కి పట్టి మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ యాడ్ చేస్తే దాని టేస్ట్ మాత్రం చాలా వేరే లెవెల్లో ఉంటుందండి. సేమ్ మనకి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ రెస్టారెంట్లో కానీ చేసినట్లే ఉంటుంది. ఎగ్ బాగా వేగిపోయిందండి. వేగిపోయిన దాన్ని మళ్ళీ మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ క్యారెట్లు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్లు వేగడానికి కొంచెం టైం పడుతుంది. క్యారెట్లు పచ్చిదనం పోయాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలండి. కొద్దిగా టైం తీసుకున్న తర్వాత కొద్దిగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు యాడ్ చేయాలి. నేను చేసే ప్రాసెస్ కనుక మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఎంత వంట రాని వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి రెసిపీ. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. కొంతమంది టమాటాలు వేసుకుంటారు, వేసుకోరు, అది వాళ్ళ ఇష్టం అండి. టమాటాస్ వేస్తే మనకి మంచిగా పుల్లదనం అనేది వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవంతా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మీకు ఇంకా వెజిటేబుల్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక టిప్ చెప్తున్నాను. కొద్దిగా సాల్ట్, పసుపు యాడ్ చేస్తే వెజిటేబుల్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయండి. మనం ఏ రెసిపీ చేసినాని దీంట్లో నేనైతే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తాను. ఎందుకంటే జీలకర్ర అనేది డైజెషన్కి మంచిది కాబట్టి నేను ఏ రెసిపీ చేసినా కూడా ప్రతి దాంట్లోనే జీలకర్ర అనేది వేస్తాను. ఒక్కొక్కసారి అయితే వాము కూడా వేస్తానండి కొద్దిగాని, ఎందుకంటే వాము కూడా డైజెషన్కి మంచిది కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఫ్రై ముక్కల్ని మళ్ళీ ఇందులో వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు వేయాలంటే మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వేయాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. మిగతా కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. ఆ పిక్ అనేది మిస్ అయ్యింది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే వెజిటేబుల్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
ఆ పిక్ మిస్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ అండి. రైస్ అనేది పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు దాన్ని నేను ఈ బాండీలో వేస్తున్నాను. ఈ రైస్ వేసేటప్పుడు మనం పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలి. దీంట్లోకి నేను కొద్దిగా కారం వేస్తున్నాను. అంటే మన టేస్ట్కి సరిపడ కారం వేసుకోవాలి. మీరు స్పైసెస్ బాగా ఎక్కువగా కావాలంటే స్పైసీగా తింటామంటే ఎక్కువగా యాడ్ చేయొచ్చు. మాకు ఎక్కువ స్పైసీ అంటే ఇష్టం ఉండదండి. నేను కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆ రుచికి సరిపడా సాల్ట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు వేసాం కదండి. అలాగే కారం కూడా మసాలాలు కూడా వేసాం కాబట్టి లాస్ట్లో వేసేటటువంటి మసాలాలు, కారం, ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వెనిగర్ అనేది వేస్తున్నానండి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మనకి వెనిగర్ వేస్తారు. వెనిగర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వెనిగర్ వేస్తే మళ్ళీ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది మారిపోతుంది. కొద్దిగా 1/2 స్పూన్ వెనిగర్ అనేది వేస్తున్నాను నేను. సోయా సాస్ అండి, 1/2 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేంత వరకు కూడా రైస్ని కదపకూడదండి. ఆల్రెడీ మనం సిమ్లో పెట్టాం కాబట్టి కింద ఉన్నటువంటి వెజిటేబుల్స్ కొద్దిగా మగ్గుతాయి. లాస్ట్లో రుచికి సరిపడా గరం మసాలా వేసుకోవాలి. నేను ఈ గరం మసాలా అనేది మా ఇంట్లో ఓన్గానే తయారు చేసుకుంటానండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా అనేది నేను చికెన్కి వాడతాను, బిర్యానీకి వాడతాను, ఇలాంటి ఫ్రైడ్ రైస్లకి, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ రెసిపీస్ కూడా వాడతానండి. మీకు కావాలంటే కనుక గరం మసాలాకు సంబంధించినటువంటి ప్రాసెస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను ఆ గరం మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం గ్యాస్ని హైలో పెట్టుకుని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేటట్టు రైస్ని బాగా కలుపుకోవాలి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక నుంచి నా ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రావడం జరుగుతుంది. కొద్దిగా నేను బిజీగా ఉండడం వల్ల కొన్ని వీడియోస్ అనేవి చేయలేకపోతున్నాను. ఇక నుంచి నా ఛానల్లో వీడియోస్ అనేవి ఫుడ్ రెసిపీస్ కానీ, యూస్ఫుల్ బ్లాగ్స్ కానీ అన్నీ వస్తుంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రైడ్ రైస్ మంచి కలర్లో ఉంది. సేమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టుగానే ఉందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.